అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక అరుదైన విషయం, ఒక అరుదైన సంఘటన మాట్లాడుకోబోతున్నాం. అది ఏమంటే, ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి గారు 1983లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 1985లో చనిపోయారు. ఆయనకు నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకులు ఇప్పుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థులుగా 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అదీగాక ఆ నలుగురు కూడా ఇంతకు ముందు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలుగా కూడా పనిచేసి ఉన్నారు. ఇది ఇంకా ఆశ్చర్యం. ఆ నలుగురు ఎవరంటే, ఒకటి మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలనాగిరెడ్డి గారు. ఈయన 2009లో కాంగ్రెస్, 2014లో వైఎస్ఆర్సిపి, 2019లో మళ్ళీ వైఎస్ఆర్సిపిలో గెలిచి హ్యాట్రిక్ సాధించి ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయనే అక్కడి నుంచి 4వసారి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలవబోతున్నారు. అదే విధముగా రెండవ వారు ఆదోని అసెంబ్లీ నుండి శివప్రసాద్ సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఈయన 2014లో 2019లో వైఎస్ఆర్ అభ్యర్థిగా ఆదోని నుంచి బంపర్ మెజార్టీతో గెలుపొంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుండి 3వసారి ఈయనే పోటీ చేయుచున్నారు. తప్పకుండా హ్యాట్రిక్ సాధిస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోని నుండి. అదే విధముగా 3వ వారు గుంతకల్ నుండి వెంకట్రామరెడ్డి గారు. ఈయన 2019లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలుపొందినారు. మళ్ళీ ఇప్పుడు గుంతకల్ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి టికెట్ మీదనే పోటీ చేయుచున్నారు. 4వ వారు ఉరవకొండ నుండి విశ్వేశ్వర రెడ్డి గారు. ఈయన 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉరవకొండ నుంచి గెలుపొందినారు. మళ్ళీ ఇప్పుడు ఉరవకొండ నుంచే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఈ నలుగురు కూడా వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నలుగురు వైఎస్ఆర్సిపి టికెట్ మీదనే ఎమ్మెల్యేలుగా పోటీ చేయుచున్నారంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. నలుగురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో ఉన్నారు వైఎస్ఆర్సిపి తరపున. ఇప్పుడు నలుగురు మళ్ళీ వైఎస్ఆర్సిపి తరపునే పోటీ చేయుచున్నారు. ఇది ఒక అరుదైన సంఘటన. దయచేసి వీరిని భగవంతుడు వీళ్ళకు తోడుండి ఈసారి కూడా వీరందరూ ఎమ్మెల్యేలుగా గెలవాలని మనము మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మని ప్రార్థిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.